ఫ్రెండ్స్, ఈ ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు హైప్ కూడా చేసినట్లయితే నన్ను సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవ్రీడే 6:30 PM కి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ ఏవైనా నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇది ఈ రియల్ హారర్ ఇన్సిడెంట్ 2001లోనైతే జరిగిందండి. అబ్బాయి పేరు శేఖరు, అమ్మాయి పేరు సునీత. ఒక ప్రముఖ కాలేజీలోనైతే చదువుకుంటున్నారు. వాళ్ళ సెకండ్ ఇయర్ టైంలోని వాళ్ళిద్దరూ ప్రేమలోనైతే పడ్డారు. మరి వాళ్ళకన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటారు కదా, ఆ విధంగాను వాళ్ళని హైప్ ఇస్తూ మీరు తోపు తురుము, మీరు బెస్ట్ కప్పులు అన్నట్టుగానైతే మాట్లాడుతూ వాళ్ళకి హైప్లు ఇస్తూ ఉంటారు. ఇలా చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. మరి అదే అలానే జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి తిరగడం, షికార్లకి పార్కులకి అంటూ తిరిగారు. తిరిగిన తర్వాత ఫైనల్ ఇయర్కి అయితే వచ్చేసారు. ఇద్దరు కూడా చక్కగానైతే చదువుకుంటున్నారు. కానీ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోని ఎలా తెలిసిపోయింది. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్కి వచ్చే టైంకి తెలిసిపోయి అమ్మాయిని స్ట్రిక్ట్ గాను ఇంట్లోనైతే బంధించారు. బంధించిన తర్వాత అమ్మాయికి ఎవరి ద్వారా మెసేజ్ పంపించాలో అర్థం కాలేదు. ఈ అబ్బాయి కనిపించడు, ఫోన్ లేదు తన చేతిలోని. తిను ఫోన్ చేద్దామంటే తన దగ్గర ఫోన్ ఉండదు కాదు. సో ఇద్దరు పిచ్చెక్కిపోయారు. ఏం జరుగుతుంది. మొత్తానికి ఎగ్జామ్ సెంటర్కి వాళ్ళ చిన్నాన్న అయితే తీసుకొచ్చేవాడంట. తీసుకొస్తే ఆ టైంలోని ఫ్రెండ్స్ ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చేవాడు కాదంట. అమ్మాయిలతో కూడా మాట్లాడొద్దనివ్వడంట. ఆయన దగ్గరికి అయితే వెళ్ళనిచ్చేవాడు కాదంట. పాపం ఈ అమ్మాయి అలానే ఎగ్జామ్స్ అయితే రాసేసింది. ఆ టైంలోని ఈ అమ్మాయి ఏంటంటే ఒక లెటర్లా రాసి లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇచ్చేసిందంట. తనకి ఇచ్చేయని చెప్పేసి ఇచ్చేస్తే సరేనని తీసుకువెళ్ళి చేరేస్తే అందులో సమాచారం ఏంటి అని అంటే, నన్ను ఇలా హౌస్ అరెస్ట్ చేసేసారు, నువ్వు నన్ను వచ్చి తీసుకువెళ్ళిపో, నేను ఇక్కడ ఉండను, ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 6 monthsలోని నాకు మ్యారేజ్ అయితే చేసేస్తారు, అందుకనే నువ్వు నన్ను తీసుకువెళ్ళిపో, నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను, ఒకవేళ అలా వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తే నేను చచ్చిపోతాను, ఇది ఖాయం అని చెప్పి రాసిందంట. మరి అబ్బాయి కదా, చూడగానే ఇంకా బాగా ఓవర్ రియాక్ట్ అయిపోయి సరే అని చెప్పి ప్లాన్ చేసి వీళ్ళందరూ ఏంటంటే, వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేస్తుంది కదా, రిజల్ట్ వచ్చి సర్టిఫికెట్స్ తీసుకునే టైంలోని ఆ అమ్మాయినేమో లేపుకు వెళ్ళిపోయాడు. వీళ్ళకి తెలియలేదు పాపం. ఆ చిన్న ఏదో ఒక 5-10 నిమిషాల్లోనే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి వేరే స్టేట్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బతకాలి కదా, ఉద్యోగాలుండి డబ్బులుంటేనే బతకడానికి నానా అవస్థలు పడుతున్నారు. అలాంటిది ఏం లేదు. ఈ అమ్మాయి మెడలో ఏదో ఒక గొలుసు, ఇంకా అలాగే చోలువి, చేతికి ఉంగరాలు అయితే ఉన్నాయి, ఇంకా చేతికి గాజులు అయితే ఉన్నాయి అమ్మాయికి. అమ్మాయి వచ్చినప్పుడు అవన్నీ కూడా వేసుకొని వచ్చేసింది. సో అంటే ఒకవేళ వీళ్ళు తెచ్చుకున్న తైలం అయిపోతే ఈ వీటితో ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనుకుందా, మరేంటో తెలీదు. అమ్మాయి వాటితోనైతే వచ్చేసింది. వచ్చిన తర్వాత మన వైజాగ్ సిటీకి వచ్చారు వాళ్ళు. ఒక ఇల్లు అయితే అద్దెకి తీసుకున్నారు. అద్దెకి తీసుకొని ఆ ఇల్లు ఏంటంటే ఆ లైన్కి, అంటే అదొక చిన్న కాలనీ అనమాట, ఆ లైన్కి అదే చివరిల్లు. అటుపక్కకి అవతల సైడ్కి ఇంకా ఏమి ఉండదు, ఒక గోడ అయితే ఉంటుంది అనమాట, పెద్ద గోడ అయితే ఉంటుంది. సరే ఆ ఇంట్లోనే అద్దెకి దిగిపోయారు వాళ్ళు. ఎందుకనంటే ఆ ఇల్లు చాలా తక్కువకి అయితే వచ్చింది వీళ్ళకి అద్దెకి, అందుకని దిగిపోయారు. దిగిపోయిన తర్వాత ఒక గుడికి వెళ్ళి అక్కడైతే పంతులు గారికి ఎంతో అమౌంట్ ఇచ్చి పెళ్ళి అయితే చేసుకున్నారు. చేసుకొని
అక్కడ ఒక చిన్న ఫోటో అయితే తీయించుకున్నారు. ఆ ఫోటోని తీసుకువెళ్ళి వీళ్ళు ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్లోని రిజిస్ట్రేషన్ కోసం అని పెట్టారనమాట. అయితే మొదటి రోజు ఇల్లు చిన్నదే, పెద్దదేం కాదు. ముందు ఒక చిన్న హాలు, తర్వాత పక్కనే మరొక గది అయితే ఉంటుంది. అది మెయిన్ బెడ్రూమ్ అనమాట. దాని పక్కనే బాత్రూము, అటు పక్కన చిన్న కిచెన్, చాలా చిన్న కిచెన్, వెనకాతల పెరడు, చిన్న పెరడు. ఇవి ఏంటంటే క్వార్టర్స్ ఇల్లులన్నీ కూడా ఇలాగే ఉంటాయండి. అయితే ఆ ఇల్లు కూడా అంతే, ఇంకా ఎక్స్ట్రాగా వాళ్ళు ఏం కట్టలేదు, అలానే ఉంది. అయితే చాలు కదా, వాళ్ళిద్దరికే కదా, వాళ్ళిద్దరు కూడా అందులోనే హ్యాపీగా ఉంటున్నారు. 2 days అయ్యింది. అయితే తనకి అమ్మాయికి ఆ ఇంటికి వచ్చిన తర్వాత సరిగ్గా నిద్ర పట్టట్లేదు. రాత్రి పడుకునే సమయంలోని, వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతున్న సమయంలోని తనకి ఏంటో ఎవరో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు, గమనిస్తున్నట్టుగానైతే అనిపించేదంట. ఆ తర్వాత కూడా తనకి నిద్ర పట్టకుండా రాత్రంతా కూడాను అలా తెలుగేసే కదులుతూ అటు ఇటు కదులుతూనైతే ఉండేదంట. వీళ్ళ దగ్గర ఏం లేదు, ఒక చాప కొనుక్కున్నారు, దిండు, అంతే, కిందన పడుకోవడం అనమాట. అందుకు నిద్ర పట్టట్లేదేమో అని అనుకుండేవాడు ఈ శేఖర్. అయితే అలాగే గడుస్తుంది. ఒక 2 days 3 days అయితే అయిపోయింది. ఆ రోజు ఏంటంటే ఇద్దరును ఉద్యోగ వేటలో పడాలి కదా మరి. సో ఇద్దరు కూడాను ఉద్యోగానికి అని చెప్పేసి తలుపులు తాళం వేసుకొని బయటకి అయితే వెళ్ళిపోయారు. ఆ కాలనీలో నుంచి బయటకు వెళ్ళి అక్కడ ఎక్కడో దగ్గరలోని చిన్న టీచర్ గా చూసుకుందాం ఉద్యోగం అని తన అయితే అనుకుంది. తను ఏదో ఒక చిన్న షాపింగ్ మాల్లోనో ఇందులోనో చూద్దామని వెతుకుతున్నాడు తను జాబ్ కోసం. ఇలా వెతుక్కుంటున్నారు. ఇంకా తనకి అక్కడే దగ్గరలోని ఒక చిన్న స్కూల్ అయితే ఉంది. ఆ స్కూల్లోని టీచర్ గానైతే జాబ్ వచ్చేసింది. చదువుకుంది కదా, సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. వెంటనే జాబ్ వచ్చేసింది. ఒక 5,000 6,000 ఇస్తామని అంటే అప్పుడు అవే ఎక్కువ. సరే ఇంకా నేను పర్వాలేదు అనుకుంది, వచ్చేసింది ఇంటికి. తినకన్నా ముందైతే వచ్చేసింది. తాళం తన దగ్గర ఉందన్నమాట, శేఖర్ దగ్గర ఉంటే తను బయటనే నించొని ఇంటిని అంతా కూడా చూస్తుంది. బయట నుంచి చూస్తూ అక్కడ ఇంటి ముందు కొంచెం మొక్కలు అవి కూడా ఉన్నాయన్నమాట, బాగా ఎండిపోయి. అవేమో లాగుతుందంట. లాగుతూ ఉంటే ఈలోగా చిన్నగా సడ అయితే అయ్యింది ఇంట్లోని. ఇంట్లో సడయ్యేసరికి ఎవరది అని చెప్పి తను పక్కకు తిరిగి చూసేసరికి ఇంటి కిటికీ ఉంటది కదా, కిటికీ మిర్రర్ లో నుంచి అవతల వైపు ఏదో ఒక షాడో లాంటిది అయితే కనిపించేసరికి లోపలికి ఎవరు వెళ్ళారు అని చెప్పి తిని వెంటనే కిటికీ డోర్కి ఏంటంటే గెడలు లేవు. వెంటనే ఇలా కొంచెం తోసేసరికి ఓపెన్ అయిపోయింది కిటికీ. లోపల చూస్తే లోపల ఎవరు లేరు. ఇప్పుడే కదా ఏదో నీడలాగా వెళ్ళింది అనుకుంది. మళ్ళీ తను తిరిగి ఆ గడ్డి, ఎండుగడ్డి ఉంటే అవన్నీ కూడా పీకేస్తుంది అనమాట. కొంచెం బాగుంటుంది ముందున అంతా కూడా అని పీకుతూ ఉంటే ఈలోగా వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న మరొక ఇల్లు ఉంది. అలాగే వాళ్ళలాగే క్వార్టర్స్ అనమాట. ఆ ఇంటికి ఒక ముసలామేమో నడుచుకొని వస్తుందంట. వస్తూ సునీత కాసి విచిత్రంగా చూస్తూ, సునీత ఇలా తిరిగి చూసేసరికి బురదించుకొని అటుపక్కకి తిరిగి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుందంట. ఇంట్లోకి వెళ్ళిపోతూ ఎవరది, ఆ ఇంట్లో దిగారేంటి తెలుసా అని అడిగిందంట అవతల ఆవిడ్ని. అడిగితే ఏమో మాకేం తెలీదు, ఇద్దరే ఉన్నారు మొగుడు పిల్లలను అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయారంట. వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. మాట విని పట్టించుకోకుండా మళ్ళీ అవన్నీ మొక్కలన్నీ కూడా పీకుతుంది. ఈ లోపు మధ్యాహ్నం అయింది. శేఖర్ అయితే ఇంటికి వచ్చేసాడు. ఏంటి ఎప్పుడొచ్చావు, అయ్యో బయట నుండి పోయావా అంటూ గబగబా తాళం అయితే తీశాడు. ఇద్దరు లోనకి వెళ్ళి కాస్త మంచినీళ్ళు ఏవో తాగేసి, నాకు ఇలా ఉద్యోగం వచ్చింది స్కూల్లో టీచర్ కింద, నీకు అని అంటే లేదు మళ్ళీ రమ్మన్నారు వాళ్ళు, మాల్ వాళ్ళు వస్తే చెప్తామన్నారు అనేసి తనైతే అన్నాడంట. సర్లే ఎవరొకరికి ఉద్యోగం వచ్చింది కదా భోజనం చేద్దాం అని చెప్పేసి వాళ్ళు అన్నం పెట్టుకొని కూర్చొని తింటున్నారంట. తింటూ ఉంటే ఈలోగా పెరట్లో నుంచి ఏదో సడి అయితే అయ్యింది. అంటే కుక్క ఏదో వస్తే ఎలాగా సడవుతుంది, ఆకులు ఎండుటాకుల మీద నడిస్తే అలా సడవుతుందంట.
ఇదేంటి బౌండరీ వాళ్ళు ఉంటుండగా కుక్క ఏమైనా లోపలికి వచ్చిందా అని చెప్పేసి గబగబా ఈ అమ్మాయి సునీత ఉంది కదా లేచి వెనక్కి వెళ్ళిందంట నా పెరట్లోకి. వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరు లేరు. గాలి వేస్తుంది, బాగాను గాలి వేస్తుంది. అక్కడ కూడా ఎండుటాకులు ఎండుటి మొక్కలు ఉన్నాయి. ఎందుకనంటే వీళ్ళు ముందు ఎప్పుడు ఖాళీ చేసేసారో తెలీదు, వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి అవన్నీ ఎండిపోయి ఉన్నాయన్నమాట. అదంతాను ప్లేస్ అంతాను ఉండేసరికి సరే ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి మళ్ళీ పెరడు వైపు ఉన్న తలుపు వేసేసి తిన వచ్చి కూర్చొని ఇద్దరు తినేశారు. తినేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుతారు కదా, ఆ రిలాక్స్ అయ్యే టైంలోనే ఏంటంటే మళ్ళీ వాళ్ళు కొత్తగా పెళ్ళయింది కదా ఇంటిమేట్ అవుతున్నారు. ఆ టైంలోని సడన్ గా ఈ సునీతకి ఏంటంటే ఎవరో వాళ్ళిద్దరు కాసి చూస్తున్నట్టు అలా అయితే అనిపిస్తుంది. అంటే ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుంది అలా అయితే అనిపిస్తుంది తనకి ఎందుకోనో. సో అలా అయితే అనిపించిందంట. అనిపించిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఇద్దరు సరదాగా బయటకి అలాగా వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇంట్లో కావాల్సిన ఏవో కొన్ని పచారీ సామాన్ కొనుక్కొని ఇంటికైతే వచ్చేసారు. 7:30 అలా అవుతుంది. చీకటి పడింది. వాళ్ళు ఉంటుంది ఆ వీధి చివరన కదా, అటుపక్క అంతా గోడ, ఇంకేం ఉండదు, అంతా చీకటిగానైతే ఉంది. వీళ్ళ స్ట్రీట్ లోని ఎట్ ది ఎండ్ ఆ చివరన, అంటే వీళ్ళ ఎండింగ్ లో కాదు, ఆ చివరన అంటే స్టార్టింగ్ ఆఫ్ ది స్ట్రీట్ అక్కడ ఒక స్ట్రీట్ లైట్ అయితే ఉంది అంతే. ఇంకా మిగతాదంతా కూడా చీకటే. ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు, పెద్దగా బయటకు వచ్చేది లేదు. కొన్ని ఇళ్ళు ఖాళీ కూడా ఉన్నాయి. సరే వీళ్ళు ఇంకా మెల్లగానైతే ఇంటికి వచ్చేసారు. తలుపు తీస్తూ ఉంటే ఏదో సడి అవుతుంది. మళ్ళీ మార్నింగ్ తిను మధ్యాహ్నం ఎలా అయితే సడి వినిపించిందో అలాగే సడి వినిపిస్తుంది ఇంటి లోపల నుంచి. శేఖర్ ఎవరో ఉన్నట్టున్నారు ఇంట్లోని అని చెప్పేసి మళ్ళీ ఈ అమ్మాయి కిటికీ ఇలా పుష్ చేసేసరికి ఎవ్వరు లేరు. నార్మల్ గా ఉంది, ఎవ్వరు లేరు. పద అంటూ తాళం తీశాడు. తాళం తీసి గెడ తీసి లోపలికి ఇలా వెళ్ళేసరికి గుప్పుమంటూ చాలా బ్యాడ్ స్మెల్ అనమాట. ఎలక చచ్చిపోతే ఎలా వస్తుందో స్మెల్ అలా అయితే వచ్చేస్తుంది. ముక్కు పుట్టాలు అదిరిపోతున్నాయి. అమ్మో ఏదో చచ్చినట్టుంది, అందుకనే ఇలా వాసన వస్తుంది అని చెప్పేసి వెంటనే లైట్లు వేసి ఇల్లంతా వెతికారు. వీళ్ళకి పెద్ద సామాన్ కూడా లేదు కదా, ఇల్లంతా వెతికారు. ఏమీ లేకపోయేసరికి ఏం లేదు, ఎందుకు ఇలా వచ్చేస్తుంది, అవతల వైపు పెరట్లో ఏమైనా అయ్యిందా ఏంటి అనేసి అనుకున్నారు. సరే రేపు తెల్లవారు చూద్దాంలే అనేసి వీళ్ళు ఇంకా వంట అయితే మొదలు పెట్టుకున్నారు. స్టవ్ మీద రైస్ పెట్టేసి తినేంటంటే స్నానానికి వెళ్ళింది. ఇంట్లోపలే కదా బాత్రూమ్, స్నానానికి అయితే వెళ్ళింది ఒకరిదాయి. అది ఆ ఇల్లు కొంచెం బాగా పాడైపోయి పాత ఇల్లులాగా అయితే ఉంటుంది. ఎందుకనంటే క్వార్టర్స్ ఇల్లు కదా, అప్పటికే తలుపులకి చెదలు పట్టేసి అలా అయితే ఉంటుంది. అయితే అలాగే బాత్రూమ్ కి కిందన డోర్ కిందన చెద పట్టేసి కొరికేస్తే అదంతా కూడా తీసేశారు. ఎవరైనా బాత్రూమ్ లోపలికి వెళ్తే వాళ్ళ కాళ్ళు కనబడతాయి అన్నమాట అలా. అయితే వీళ్ళిద్దరే కదా ఉంటున్నారు, అందుకనే తక్కువకి వస్తుంది అని చెప్పేసి తీసుకున్నారు. అయితే తిన్న స్నానానికి వెళ్ళింది కదా, లైట్ వేసుకొని స్నానం చేస్తుంది. స్నానం చేస్తుంటే ఆ బాత్రూమ్ డోర్ పక్క నుంచి ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టుగాను తినకి అవతల నుంచి కాళ్ళు అయితే కనబడుతున్నాయి. అవి ఎలా కనిపిస్తున్నాయి, నల్లటి కాళ్ళు. ఎలా అంటే శరీరం అంతా కుళ్ళిపోతే ఎలా నల్లగా అయిపోతుంది అలా అయితే కనిపిస్తున్నాయి ఆ కాళ్ళు. గబగబ స్నానం చేసింది. ఏ శేఖర్ నువ్వేనా అంటుంది. ఈలోపు శేఖర్ అయితే అక్కడ లేడు. తను పలకకపోతుంటే ఈ అమ్మాయి వెంటనే స్నానం చేసేసి తుడుచుకొని ఏదో నైట్ ఏదో వేసుకొని తలుపు తీసి చూసేసరికి అక్కడ ఎవ్వరు లేరు. బ్యాడ్ స్మెల్ మటుకు ముక్కుకి కొట్టిందనమాట. ఇందాకలా గెడ తీసి లోపలికి వచ్చినప్పుడు ఎలాంటి వాసన అయితే వచ్చిందో అలాంటి వాసన ఒక్కసారిగా ముక్కుకి కొట్టేసరికి తను భయపడిపోయి ఏంటిలాగా అని చెప్పేసి శేఖర్ ఎక్కడున్నా అంటూ తను బయటకు వచ్చేసరికి తను బయటన రోడ్డు దగ్గరికి వచ్చేసి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తే తను కూడా అదే కాలనీలో ఉంటాడు, తనతోనూ మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతూ ఉంటే ఈ లోపు ఏమైంది వస్తున్నానా అంటూ లోపలికి వచ్చాడు. ఏమైంది అని అంటే, నువ్వేనా ఇప్పుడు ఇక్కడ తిరిగావు కదా నువ్వు అని అడిగింది. అడిగితే, లేదే నేను ఇందాక నుంచి బయటనే ఉన్నాను, స్నానం చేస్తున్నావు కదా, నేను బయటన మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అనేసరికి తిని ఒక్కసారిగా భయపడిపోయింది. నాకు భయం వేస్తుంది శేఖర్, ఇక్కడ ఎవరో ఉన్నారు శేఖర్ అని. అంటే ఎవరు లేరు మన ఇద్దరమే అని చెప్పేశాడు. వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడేశాడు. ఈ లోపు ఈ అమ్మాయి వంట అంతా కూడా కంప్లీట్ చేసేసింది. ఇద్దరు కలిసి కూర్చొని భోజనం అయితే చేసేసారు. చేసేసి కాసేపు మాట్లాడుకొని కాలక్షేపం చేసేసి పడుకుందాం అనుకునే సమయానికి కరెంట్ పోయింది. తెలుసు కదా మనకి అప్పట్లోని కరెంట్ తెగ తీసేసేవాడు. పైగా ఇప్పుడులాగా ఇన్వర్టర్లు అవి ఏమీ లేవు. అయితే అప్పటికి 9:30 ఎంతో అవుతుంది, కరెంట్ పోయింది. మరి కాలనీ అంటే ఆ కరెంట్ పోగానే అందరూ బయటకు వచ్చేయడమో లేకపోతే డాబాలు ఎక్కేయడమో చేస్తూ ఉంటారు. అలానే అందరూ బయటన కొంతమంది కూర్చున్నారు, కొంతమంది ఇంట్లోనే పడుకొని వేసినగారులు విసురుకుంటూ అలాగైతే కూర్చున్నారంట. వీళ్ళకి అందరి గొంతులు వినబడతాయి. కరెంట్ పోయింది కదా, నిశ్శబ్దం అయిపోతుంది, అది రాత్రి సమయంలో కదా, గొంతులు అందరివి వినబడుతూ ఉంటాయి. అయితే ఆ తలుపు తీవా, కొంచెం అస్సలు నిద్ర పట్టట్లేదు, గాలి వేయట్లేదు అని అంటే శేఖర్ వెళ్ళి తలుపు తీశాడు. సునీత ఏంటంటే అక్కడ ఏదో మ్యాగజైన్ ఉంటే ఆ మ్యాగజైన్ తోని ఇలా 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 విసురుకుంటుంది. ఆ మ్యాగజైన్ తో విసురుకుంటూ ఇంకా అలానే కాస్త నిద్రలోకి అయితే జారుకుంది. ఈలోగా పక్కనున్న శేఖరు తన మీద చేయి వేశాడు. చేయి వేసేసరికి ఉలిక్కిపడి లేచింది. ఏంటి అంటే, ఏం లేదు అంటూ తనైతే గట్టిగా దగ్గరికి అయితే లాక్కుంటున్నాడు. కరెంటు పోతే నువ్వేంటి ఇలా ఉన్నావు, అసలు గాలి ఇట్లేదు, నీకు అర్థమవుతుందా, పడుకొని నన్ను, రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా, నేను ఫస్ట్ డే లేట్కి వెళ్తే మంచిది కాదు, ఇంకా వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ ఉండిపోద్ది నా మీద అని అంటూ ఉంటే తను అట్నుంచి రిప్లై ఇవ్వట్లేదు. తిని ఇంకా గట్టిగా దగ్గరికి అయితే లాక్కుంటున్నాడు. తనకి ఎందుకనో తను పట్టుకుంటే శేఖర్ పట్టుకున్నట్టుగానైతే అనిపించకపోయేసరికి ఎందుకనో భయం వేసి శేఖర్ అని గట్టిగా తన పేరుని అయితే పిలుస్తుంది. పిలిచేసరికి ఈ లోపు శేఖరు బెడ్రూమ్లో కాకుండా పక్కన హాల్ ఉంది కదా, ఆ హాల్లో నుంచి లోపలికి వస్తూ ఏమైంది, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు, ఏమైంది అంటూ తను సునీత దగ్గరికి అయితే వస్తున్నాడు. ఇంకంతే గట్టిగా అరవడం మొదలు పెట్టింది. తను ఒక్కరిదాయే ఆ బెడ్రూమ్లోనైతే ఉంది. తన్నెవరు అంత గట్టిగా హక్ చేసుకున్నారు? శేఖర్ బయట నుంటే. శేఖర్ ఎప్పుడు బయటకు వెళ్ళాడో కూడా తెలియదు తనకి నిద్ర పట్టట్లేదు. తను అలా విసురుకుంటూ పడుకుండిపోయింది. ఈ సమయంలో తినేంటంటే తనకి ఇంకా చిరాగ్గా అనిపించి చాటలు పట్టేస్తున్నాయి, ఎలాగ తను పడుకుంది కదా పడుకొని అని చెప్పి తను ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చి అక్కడైతే కూర్చున్నాడు. ఏమైంది అనేసరికి గట్టిగా అరిచేసి శేఖర్ని పట్టుకొని ఏడుస్తుంది. ఎవరో ఉన్నారు శేఖర్, ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నా, నాకు ఇలా అయ్యింది, ఇప్పుడే నువ్వు గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించింది, అందుకే లేచాను అని అంటే తను నవ్వేసి, అలా కాదు, కరెంట్ పోయింది కదా, నువ్వేదో ఆలోచిస్తూ అలా నేనని అనుకొని ఉంటావు, నిద్దట్లో కలకని ఉంటావు, నేను ఇక్కడే ఉన్నాను, ఎవరు వస్తారు, ఆయనను తలుపు వేసే ఉంది కదా, నేను ఫ్రంట్ రూమ్ లోనే అక్కడ తలుపు తీసుకొని అక్కడ కూర్చున్నాను అని చెప్తున్నాడంటే ఈ లోపు కరెంట్ వచ్చేసిందంట. కరెంట్ వచ్చేసరికి మళ్ళీ అదే స్మెల్ గుప్పుమని ఒక్కసారిగా వాళ్ళ ముక్కు పుట్టాలు అదిరిపోయేటట్టు వాళ్ళకి తగిలి అలా వెళ్ళిపోయేసరికి ఇదిగో ఈ వాసనే వస్తుంది, వాసన వచ్చినప్పుడు వాడు అక్కడ ఉంటున్నాడు శేఖర్ అని చెప్తుందంట. చెప్తుంటే తను పట్టించుకోలేదు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తను స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి తన మటుకు తను మరి ఉద్యోగం వెతుక్కోవాలి కదా, వాళ్ళు రమ్మన్నారు కదా, మళ్ళీ ఆ మాల్కి అయితే వెళ్ళాడు. తను మొత్తం అంతా అయిపోయింది, స్కూల్ అంతాను. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫుల్ బ్యాటింగ్ అయిపోయింది. ఇలా ఉంటుంది జీవితం అని అర్థమైంది. ఇంకా ఇంటికి వచ్చింది నీరసంగాను. ఇంటికి వచ్చేసరికి శేఖర్ అయితే ఇంకా రాలేదు. తను ఈరోజు 2వ కీ అయితే తన దగ్గర పెట్టుకుంది. అది ఓపెన్ చేసి ఇంకా రూమ్లోకి ఇలా వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ అదే స్మెల్. ఏంటంటే చాలా బ్యాడ్ స్మెల్ అనమాట. అలా వచ్చేసరికి అలిసిపోయింది కదా, పెద్దగా పట్టించుకోలేదు. ఏంటి వాసన అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయింది. తను వాష్రూమ్కి వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళి తను కూర్చుండేసరికి ఈలోగా మళ్ళీ అవే కాళ్ళు బయటన తిరుగుతున్నట్టు, ఆ వాష్రూమ్ బయటన తిరుగుతున్నట్టు తనకైతే కనిపించాయి. అంతే, ఎవరికైనా కూడాను ఎలా ఉంటదంటే ఆ సిచ్యువేషను, గట్టి గట్టిగా అరుస్తే ఇంకా తను టాలరేట్ చేసుకోలేకపోతుంది అనమాట. ఆ భయాన్ని తను తట్టుకోలేకపోతుంది. గబగబా వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చేసి బయటికి పరిగెట్టిందండి. బయటికి పరిగెట్టి అరుచుకుంటూ బయటకు వచ్చేసరికి ఎదిరింటి ఆమె ముందు రోజు చూసింది కదా, ఆమెమో ఏమైందమ్మా ఏమైంది అని వెళ్ళిందంట. వెళ్ళేసరికి ఆంటీ మా ఇంట్లో ఎవరో తిరుగుతున్నారు ఆంటీ, నాకు భయం వేస్తుంది అని చెప్పేసి ఏడ్చేస్తుందంట. ఏడ్చేసి నిన్న రాత్రి కూడా ఇలాగే జరిగిందని మొత్తం అంతా కూడా చెప్పేస్తుంది, జరుగుతున్న విషయాలన్నీ కూడాను. అమ్మ అసలు ఆ ఇంటి గురించి తెలిసాక తీసుకున్నారా మీరు ఇల్లు అని అడిగిందంట ఆమె. అడిగితే ఏంటంటే ఇల్లు తక్కువకి వచ్చిందని తీసుకున్నారు, ఈయనే వెళ్ళారు, ఈయనే తీసుకున్నారు అని చెప్పిందంట. చెప్తే ఆ ఇంట్లోని ఒక అబ్బాయి ఉరి వేసుకొని చచ్చిపోయాడమ్మా, అది మీకు సంగతి తెలుసా, ఆ ఇంటి వానరు చెప్పాడా అని అడిగిందంట ఆవిడ. అనేసరికి ఈ అమ్మాయికి అప్పుడు కాళ్ళు చేతులు వణికిపోయి భయపడిపోతూ, ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎప్పుడు జరిగింది ఏంటి అని అంటే, ఒక 6 నెలల క్రితం మీరు రాకముందు ఈ ఇంట్లో ఎవ్వరు లేరు, మీరే వచ్చారు మొదటిసారి, మీకు తెలియదనే అనుకున్నాం మేము. ఎందుకనంటే తెలిసి అలాంటి ఇంట్లో ఎవరు దిగరు. ఒక అబ్బాయి ఉండేవాడు ఆ ఇంట్లోని అద్దెకి. అయితే తన పని అదే తను చేసుకుంటూ ఉద్యోగానికి వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఈ కాలనీలోనే ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అయితే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. ఒప్పుకోపోగా ఆ అమ్మాయికి పెళ్లి చేసేసారు. ఆ పెళ్లి చేయడం తను తట్టుకోలేక ఉరి వేసుకొని చచ్చిపోయాడు ఆ ఇంట్లోనే, బలవన్మరణం. వాళ్ళు కూడా పెద్దగా ఎవరు లేరు. వాళ్ళ అక్క బావ ఉన్నారంట అబ్బాయికి, వాళ్ళ అమ్మ నాన్న లేరంట. వాళ్ళేమో శవాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారో చేయలేదో తెలియదు కానీ ఆ పిల్లోడు ఆత్మ మటుకు ఆ ఇంట్లో అలా తిరుగుతూనే ఉంది, మాకు కూడా కనిపిస్తుంది, అందుకే మేము అటు సైడ్ రాము అని ఆవిడైతే చెప్పిందంట. అంతే మరి, ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళలేదు, ఆవిడ దగ్గర ఉండలేదు. తను వచ్చే వరకు, శేఖర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇలా అయ్యిందంట ఆ ఇంట్లోని. మనం వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసేయాలి, లేకపోతే చాలా ప్రమాదం, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఇలా అవుతుంది అని చెప్తూ ఉంటే అప్పుడు ఆవిడ కూడా చెప్పిందంట, బాబు ఇల్లు ఖాళీ చేసేయండి, ఆ ఇంట్లో ఇలా జరిగింది అంటే. ఇప్పటికి ఇల్లు ఖాళీ చేయమంటే ఎలాగండి, నాకు జాబ్ లేదు, తను ఇప్పుడు జాబ్ చేస్తుంది, ఇల్లు ఖాళీ చేస్తే మళ్ళీ మాకు ఇల్లు దొరకడం కష్టం, పైగా మేమంతా కూడా ఇంటి మీద పెట్టేశాము, అతను అడ్వాన్స్ అయితే ఇవ్వరు అని బాధపడ్డాడంట. బాధపడితే సరే మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అదేనమ్మా నిన్న నువ్వు చూసావు కదా మామగారు వచ్చారు కదా మా ఇంటికి, వాళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గరలోనే, వాళ్ళ ఇంట్లోనే ఒక వైపు ఖాళీగానే ఉంది, ఆ పోర్షన్లో మీరు ఉంటారా, ఉండి అద్దె కట్టుకోండి, ప్రస్తుతానికి అడ్వాన్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు, ఎందుకనంటే వాళ్ళే అద్దెకున్నారు, వాళ్ళ తాలూకు వాళ్ళు అని చెప్పి మిమ్మల్ని ఇంట్లో ఉన్నిస్తారులే, ఆ తర్వాత మీకు ఇల్లు దొరికాక మరొక ఇంటికి షిఫ్ట్ అయిపోండి అని చెప్తే అప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంకా అలానే చేసి ఆ ఇంటి ఓనర్కి అడిగారంట. సో ఆ ఇంటి ఓనర్ని కూడాను గట్టిగా నిలదీసి వీళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా నిలదీసి, పాపం చిన్నపిల్లలు అయ్యా వాళ్ళతో ఆడుకుంటావేటి నువ్వు, ఎంతో కొంత ఇచ్చేయి, పాపం వాళ్ళ ఆ ఇంట్లో 2 రోజులు కూడా తిన్నంగా ఉన్నది లేదు, పైగా దానివల్ల ఆడి వలన ఇబ్బంది పడ్డారు అని అంటే అప్పుడు సగం ఇస్తాను అని చెప్పి ఒప్పుకొని వాళ్ళు ఇచ్చిన దానికి సగం అయితే ఇచ్చేసాడంట. ఇచ్చిన తర్వాత ఏవో తిప్పలు పడి ఒక 2 నెలలకి ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తే అప్పుడు వేరే ఇంటికి, అక్కడే ఆ కాలనీలోనే ఇంకొక ఇంటికి షిఫ్ట్ అవడం అయితే జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారుతోని చాలా ఇబ్బందులు అయితే వచ్చాయి. ప్రస్తుతానికి వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారు. మరి ఇదండి
2001లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీ ముందుగా అయితే తీసుకొచ్చాను. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి హారిఫైయింగ్ ఇన్సిడెంట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేద్దాం.